ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆ 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. మొదటి రోజు మాఫీ చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అడుగడుగున దగ, అక్క చెల్లెలకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. ఇలా అసెంబ్లీలో మేము అడుగుతుంటే ప్రతిదాడులు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చేస్తలేదు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదు, ఒకటే రోజు క్వశ్చన్ అవర్ పెట్టింది. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక, సమాధానాలు చెప్పడానికి ముఖం చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్నే రద్దు చేసి పడేసింది అసెంబ్లీలో. క్వశ్చన్ అవర్ లేకుండా చేసింది. క్వశ్చన్ అవర్ ఇస్ ఎ మ్యాండేటరీ, తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు పెట్టాలి. కానీ ఆ ప్రశ్నలు ఎట్లున్నాయంటే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందువల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర శాసనసభలో చూస్తా ఉన్నాం. అందుకే పిలుపునిస్తున్నాం, రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయిందంటున్నాం. మేము అడిగిన భక్తి విక్రమార్కను అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇలా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులకు దగా చేశారు. అదేవిధంగా రైతు బంధు, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టింది. మొన్న ఎందుకు వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదు? పేరు మార్చింది తప్ప రైతులకైతే భరోసా లేదు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరించి ఊరించి వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు చేసింది. కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు, ఏమీ లేదు. ఇలా కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. బడా కాంట్రాక్టర్లకు 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉంటాయి మీకు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉంటాయి మీకు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ 25వ తారీఖు, ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు మళ్ళీ 21వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు. చిరు ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్రంలో జీతాలు పడిన పరిస్థితులు.